ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో వికారాబాద్ పట్టణంలో వన్నేపల్లి చౌరస్తా నుంచి అల్లంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐ ఓట్ ఫర్ షూర్ మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతదేశం మన దగ్గర ఓటర్ల సంఖ్య సుమారుగా 97 కోట్లు 97 crores ఓటర్స్. అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు, ఒకటి రెండు కాదు, అన్ని దేశాల జనాభాతో కూడా దానికంటే మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ. సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్లో ఉన్న సభ్యులను ఎన్నుకుంటాం. మనం ఇక్కడ ఎంపీలు అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సో దానికి సంబంధించి మన జిల్లాలో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు పార్టీ వస్తాయి. ఒకటి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ ఏరియాలో ఉన్నది చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది. ఏం డేట్ అది? మే 13. ఏంటిది? మే 13 ఏం జరగబోతుంది? పోలింగ్ జరగబోతుంది. ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓట్ అయిపోతున్నాం. ఇక్కడ ఎక్కడ మీకు పోల్ అని రాలేదు. దీని మీద ఎందుకు రాలేదంటే మీకు కొంచెం ఆలోచిస్తారని. మే 13 ఎందుకు పెట్టిందని ఆలోచిస్తారని ఉద్దేశించాను. దాన్ని పోల్ అని రాయలేదు. మే 13 అంటే 13 మే రోజు మనం ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఓటు అయిపోతున్నాం. సో Thank you.